ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రశస్తమైన దేవదేవుని సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాం. మీ సెల్ ఫోన్స్ అన్నిటిని మ్యూట్లో పెట్టుకోండి, డిస్టర్బ్ కాకండి. దేవుడు నేరుగా మనతోనే మాట్లాడతాడు. ఆయన ఇంట్లో ఉన్నాము, ఆయన పాదము చెంత ఉన్నాము. ఈ వాక్కు కొరకే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ సమయం వచ్చేసింది. నిజానికి ఇటువంటి లేఖనాలన్నీ ఒక పెద్ద క్రూసేడ్స్లో పడవలసినటువంటి లేఖనాలు, కానీ దేవుడు మనల్ని దీవించి మనకే ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యతో కొద్ది గంటలే గడిపింది ఒక స్త్రీ, ఆవిడ పేరు సమరయ స్త్రీ. అంత ధన్యురాలండి. యేసయ్యతో గడుపుట, యేసయ్యతో దేవదేవునితో కొన్ని గంటలు గడిపినటువంటి స్త్రీ, యేసయ్యతో ఒక్కరోజు గడిపినటువంటి వారు, యేసయ్యతో 3 దినములు గడిపినటువంటి వారు, యేసయ్యతో 2 రోజులు గడిపినటువంటి గ్రామాలు, అసలు యేసయ్య వద్దకు రాని వారు కూడా ఉన్నారు. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, కానీ పట్టించుకోలేకపోతున్నాం. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ గమనించలేకపోతున్నాం. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఆయన చూడలేకపోతున్నాం. ఆయన వాక్కులు వినపడుతూనే ఉన్నాయి, కానీ వినలేకపోతున్నాం. Let us have a beautiful sermon from the heaven of heavens. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, ఆరాధనా. Whenever we say ఆరాధన, అందరి చేతులు ఎత్తాలి. నాదనా నా ప్రియుడు, నా ప్రియుడు దేవునికే, అమూల్యమైన నిరాటముతో విడుదలనిచ్చితివి, రాజుల వాలే యాజకుని వాలే నీకై నిలిపితివి. హల్లెలూయా. మూల్యమైన నిరాటముతో విడుదలనిచ్చితివి, రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలచితివి. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు, నా ప్రియుడు. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ఈ వారం కొరకే ఎదురు చూసి ఉదయకాలంనే ప్రభువా కుటుంబాల వారిగా మీ పాదం చెంతకు వచ్చిన మేము
గడిచిన వారమంతయో కాచి కాపాడి మార్చి మాసములోనికి నడిపించి ఉన్నారు. ధన్యులము ధన్యులము ధన్యులము. పాటలతో, వాక్యముతో, కీర్తనతో మహిమపరిచాము తండ్రి. మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం. వీ వాంట్ యువర్ వర్డ్ మై లార్డ్. పరలోకపు వర్తమానం మాకు కావాలి. మాకు అర్థమయ్యే హృదయాన్ని అనుగ్రహించండి. ఆస్వాదించే మనస్సును అనుగ్రహించండి. ప్రతి మాట మా హృదయంలో గుర్తింపబడులాగున మా హృదయములను తెరవమని పరమ తండ్రి మీ శక్తి నింపి యేసయ్యా మీ సంచారం మా మధ్య గావించి ఆత్మదేవాధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించమని నన్ను బోరగా వాడుకున్నామని యేసయ్య నామములో అతివినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు అస్ టు హ్యావ్ దిస్ మెసేజ్. సహజంగా మీరు ఇటువంటి వాక్యాలు అరుదుగా వింటూ ఉంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక పాత్రలు ఉన్నాయి. పాత్రలు అనగా మనలాంటి వ్యక్తులే, మనమే. ఈనాడు మనం ఉన్నాం, ఒకప్పుడు మనలాంటి వ్యక్తులు ఉన్నారు. సేమ్ టు సేమ్, అదే పోలిక, అదే ఆకారము, అదే శ్వాస, అంతా ఒకటే. మనుషులు మారారు, పేర్లు మారాయి, పాత్రలు మారాయి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అనగనగనగనగనగనగనగనగా ఇలా అయితే అర్థమవుతుందని. ఒక ఊళ్ళో, ఒక పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆవిడ కన్యక. ఆవిడెవరండి? కన్యక అంటే వివాహమునికి ఎదురు చూసే పిల్లల్ని కన్యక అంటారు, కన్యకలు అంటారు. అందరి స్త్రీలాగానే ఆ కన్యక కూడా తన వివాహ విషయమై, పెళ్లి విషయమై ఆలోచిస్తూ ఉన్నది. సహజంగా స్త్రీలందరూ వయసు వచ్చిన దగ్గర నుంచి పెళ్లి విషయమే ఆలోచిస్తారు. ఎందుకనగా మంచి భాగస్వామి కావాలని, ఆవిడ కూడా మరి మంచి గర్భఫలము, సంతానము కావాలని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా అదే ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ స్త్రీ కూడా ఏం ఆలోచిస్తుంది? మంచి వివాహం కొరకు. అయితే ఆవిడకు జబ్బు కళ్ళు ఉన్నాయి. ఏం కళ్ళు అండి? అంటే కళ్ళు బాగోవు. కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు పుసులు కారుతూ ఉంటాయి, కళ్ళు చూడడానికి ఒకసారి చూస్తే మరలా కళ్ళను చూడలేని స్థితిలో ఉన్నది ఆ కన్యకకు. తెగ కుమిలిపోతుంది. సరైన అందము లేదు, కళ్ళు బాగాలేవు. నిజానికి స్త్రీకి అందమే కళ్ళు, అంతే కదండి. స్త్రీ మొట్టమొదటిగా అద్దం ముందు నిలబడి తీర్చిదిద్దుకునేదే కళ్ళను. కొందరైతే కాటుకలతో, నిజానికి ఆ కళ్ళపైన చేపలు ఆడుతున్నాయా అన్నట్టుగా దిద్దుకుంటారు. అందుకే కవీశ్వరులు కూడా నయనాలను అనగా కళ్ళను చేపలతో పోల్చారు. అంతదాకా ఎందుకు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే పరమగీతములు 7:4 కళ్ళను తటాకములతో పోల్చారు. 2 తటాకములను పోలి నీ నయనములు ఉన్నవి అన్నాడు. అనగా తటాకములుగా పెద్ద చెరువులు. కళ్ళు అంత పెద్దగా ఉంటే, అంత అందంగా ఉంటే ఆ కన్యకకు అంత అందము ఉన్నది అని అర్థం. కనుక కన్నుల యొక్క ఇంపార్టెన్స్ ని యేసయ్య కూడా అన్నాడు. మత్తయి సువార్త 6:22 మన శరీరములో ఉన్న అన్ని అవయవాల్లో కన్నులు ప్రధానమైనవి. ఏంటి చెప్పరేమండి? దేనికి? కన్నులు. ఏంటి చెప్పండి? స్త్రీలకు ఏం కావాలి? కన్నులు. కన్నులు. ఎప్పుడు చెప్తున్నాను? మన సంఘంలో ఏదో నేను చెప్పుకోబోతున్నాను, మీరు వింటున్నాను కాదు. మనం అందరం మమైకం అవ్వాలి. మీరందరూ బోధించాలి. మా తలంపు, మా టీం, మా క్రూ తలంపు ఏమిటంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు స్పీక్. ఎంత బోధిస్తారండి? ఎంతన బోధించనండి, వచ్చినంత బోధిస్తారు. పిచ్చుకని ఎగిరిద్ది, పెద్దలాగా అయితే ఎగరదు కదా, కానీ ఎగరాల్సిందే. ఇక్కడ ఉన్న సంఘంలో ప్రతి వ్యక్తి బోధించాల్సిందే, పాడాల్సిందే, ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగించాల్సిందే, అంతా జరగాల్సిందే. హల్లెలూయా. ఏ ఒక్కరేదో మేము ఉంటాం, వెళ్ళిపోతాం, మీరు చెప్పుకుంటారు, పోతారు కాదు. మన కుటుంబాలను కట్టుకోవాలి, మనము లేవాలి, మనము కూడా దేవుని కార్యాలు జరిగించాలి. అయితే ఆ స్త్రీకి ఏవి బాలేవు? ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, అబ్బే అమ్మాయి బాగలేదండి, అందంగా లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. కుమిలిపోతుంది. వివాహము కాని కన్యకల జీవితం ఎలా ఉంటుందో నేను చెప్పవలసిన అవసరం లేదు.
ఆవిడకు ఒక సహోదరి ఉంది, ఆవిడ అందగత్తే. చెల్లి ఉంది, ఆమె ఏంటి అందంగా ఉంది. ఈమె ఎలా ఉంది? అందం లేదు. ఎవరు చూడు అమ్మాయిని చూసి ఈ అమ్మాయి అయితే బాగుండు అనుకుంటున్నారు, కానీ అక్కన మాత్రం ఎవరు ఒప్పుకోవట్లేదు, పెళ్లికి ఒప్పుకోవట్లేదు, ముందుకు రావట్లా. అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే, మనసా నీవేల నాలో కృంగియున్నావు. నిజంగా చూడండి, కుటుంబములో ఒక స్త్రీకి వివాహం జరగకపోయినా, వివాహమైన స్త్రీ కుటుంబం పగిలిపోయినా, ఉద్యోగాలు దొరకనటువంటి యవన బిడ్డలున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, అవి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, కన్యకలకే అనారోగ్యం వస్తే, యవన బిడ్డలకే అనారోగ్యం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒక్క నిమిషం. మనం ఆలోచించవలసింది ఏమిటంటే మన గురించి కాదు. కొందరు మన ముందే బాధపడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించాలి. అదేవిధంగా ఆ స్త్రీలు, అటువంటి స్త్రీలు, ఆరోగ్యం లేని స్త్రీలు, వివాహం కాని స్త్రీలు, అందంగా లేని స్త్రీలు, ఉద్యోగం లేని బిడ్డలు, వీళ్ళందరూ పగిలిపోయిన కుటుంబాలు కలిగిన వారు ఎలా ఉంటారు? మనసా నీవేల నాలో కృంగియున్నావు, యేసు చెంతకురం శాంతిని తాడు, నిత్య శాంతినిస్తాడు. మనసా నీవేల నాలో కృంగియున్నావు, నీ మనోవేదనలో ఉపశమనమిస్తాడు. వాగ్దానాలన్నీ వాస్తవాలు చేస్తాడు. నీ మనోవేదనలో ఉపశమనమిస్తాడు. వాగ్దానాలన్నీ వాస్తవాలు చేస్తాడు. నీ ఒంటరితనములో తోడుగా ఉంటాడు. కాళరాత్రి అయినా నిన్ను విడువనంటాడు. మనసా నీవేల నాలో కృంగియున్నావు, మనసా నీవేల నాలో కృంగియున్నావు. సొంతోళ్ళే అపహసిస్తూ ఉంటారు. సొంత అక్క, సొంత భర్త, సొంత భార్య, సొంత అత్తమామలు, ఇరుగు పొరుగు వారు. మన కష్టాలను గురించి ఎవరు ఆలోచించరు, ఏనాడు ఆలోచించరు. మన పరిస్థితులు మనకే వదిలేస్తారు, హేళన చేస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రియులారా, నవ్వుకుంటూ ఉంటారు, వెనకనే నవ్వుకుంటారు, హేళన చేస్తూ ఉంటారు. శత్రువులంతా నిన్ను నిందించి దూషించిన అపనిందలలో నీకు అండగా ఉంటాడు. శత్రువులంతా నిన్ను నిందించి దూషించిన అపనిందలలో నీకు అండగా ఉంటాడు. ఘోర వైపరీత్యంలో
శాంతి నీకు ఇస్తాడు. ఘోర వైపరీత్యంలో శాంతి నీకు ఇస్తాడు. మహిమ బాటలో నిన్ను తెలువకు నడిపిస్తాడు. మనసా నీవేళ నాలో కృంగియున్నావు. క్రీస్తు చెంతకు రమ్ము, శాంతినిస్తాడు, నిత్య శాంతినిస్తాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా? కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? అనుభవించిన వాడు తెలుస్తుంది. చావు తప్ప వేరే దారి లేదని సమయానా. ఇట్స్ ఎ మిజరబుల్ సిచ్యువేషన్. Please think about yourself, my dear daughters and sons of Lord Jesus. చావు తప్ప వేరే దారి లేదనే సమయానా బ్రతికే మార్గం చూపించి నిత్య జీవమిస్తాడు. స్వేదంలో శ్రమలలో బలమును దయచేస్తాడు. నీ ప్రార్థనలన్నిటికీ సమాధానమిస్తాడు. Such a wonderful God, His name is Lord Jesus. నీ ప్రార్థనలన్నిటికీ సమాధానము ఇస్తాడు. మనసా నీవేళ నాలో కృంగియున్నావు. ఆ కన్యక కృంగిపోతూ ఉన్నది. ఆవిడికి మంచి ఆకారం లేదు, అందము లేదు, రూపం లేదు, కళ్ళు లేవు. వివాహము అవదనే ఒక బెంగతో తన జీవితము గడుపుతున్న తరుణములో అప్పుడు ఆశ్చర్యకరంగా దేవదేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? యాకోబును. హల్లెలూయా. చూశారా? ఎక్కడ యాకోబు? దగ్గరగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు యెరూషలేములో నుండి ఆవిడ ప్రార్థన అక్కడ ఆలకించి, ఓ డోంట్ వరీ మై డియర్ డాటర్, డోంట్ వరీ మై డియర్ బ్రదర్, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. నేను మీకు తోడుగా ఉంటాను. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నీకు రూపం లేదని బాధపడుతున్నావు? ఒక రూపసి అందగాడైనటువంటి నన్ను ఎరిగినటువంటి బిడ్డను పంపిస్తున్నానని పంపించాడు. ఎవరిని పంపించాడు? చెప్పండి, ఎవరిని పంపించాడు? ఎందుకని యాకోబుని పంపించాడు? ఎందుకనగా ఆయనకు ఒక దీవెన ఉన్నది, ఈవిడకు ఒక దీవెన ఉన్నది. ఎవరికి? లేయా. డబ్బు కళ్ళ స్త్రీ ఎవరండి? లేయా. అందమైన చెల్లెలు ఎవరండి? రాహేలు. ఆవిడ దగ్గరకు యాకోబు కంటే ముందుగానే లేయ దగ్గరికి దేవుని వాక్కు వచ్చినది. ఎప్పుడైతే నువ్వు బాధపడుతుంటావో నీకు ముందుగా పరిస్థితుల కంటే ముందు ఏమొస్తుంది? చెప్పాలి. దేవుని వాక్యం వస్తుంది. అది ఎలా వస్తుందండి? చెప్తాను. ముందుగా దేవుని వాక్యం వచ్చింది. ఆదికాండం 25-23 చదవనక్కర్లేదు. నా ప్రసంగాన్ని వినంటే మీకు అర్థమవుతుంది. కేవలం తర్వాత చదువుకునే వారి కొరకే రెఫరెన్స్ ఇస్తున్నాను. ఆదికాండం 25-23 ఏమని ఉంటుందనగా, అక్కడ రిబ్కా ప్రార్థన చేస్తుంది. దేవా అన్నప్పుడు తండ్రి రిబ్కాతో మాట్లాడుతున్నాడు. నీ గర్భములో నుంచి 2 జనాంగాలు వస్తున్నాయి, 2
జనాంగములు వచ్చుచున్నవి, వారే జనపదములుగా ఉంటారు అని అర్థమవుతుంది కదండి. 2 జనాంగములు వస్తున్నాయి. రిబ్కా నీ గర్భములో నుంచి జనాంగములంటే గొప్ప జనము అని అర్థం. జనపదములు అనగా నేషన్స్, దేశాలే ఏర్పడతాయని అర్థం. అనగా ఏశావు యాకోబులు పుట్టారు అనగా యాకోబులో నుండి ఎవరు వస్తారట? జనాంగాలు వస్తారు. యాకోబులో నుండి జనాంగాలు వస్తారు. ఆ జనాంగములే ఒక దేశం ఏర్పడుతుంది అని మొట్టమొదటగా దేవుని వాక్కు రిబ్కాకు చెప్పడం జరిగింది. అర్థమైంది కదండి. ఇప్పుడు అసలు ఇంకా బయటికి రాలా, తల్లి గర్భంలో నుంచి బయటికి రాక మునిపే దేవుని వాక్యం ఏమని వచ్చింది? 2. ఆ తర్వాత అదే ఆదికాండం 27:29 మళ్ళీ చెప్తున్నాను, చూడనక్కర్లేదు, చదవనక్కర్లేదు, నోట్ చేసుకోండి, వినండి. ఎందుకంటే నోట్ చేసుకునే వాళ్ళు ప్రసంగికులు నోట్ చేసుకోవచ్చు. దేనికనగా కాన్సన్ట్రేషన్ తప్పింది అనుకోండి, చూసే లోపల నా మాటలు పోతాయి. తర్వాత మళ్ళీ వెతుక్కుని ఏదో చెప్పాడే అని పక్కన అడగాల్సి అవుతుంది. ఇక్కడ 27:29 ఇది ఇస్సాకు పలికిన మాట. ఇస్సాకు కూడా దేవుని యొక్క వాక్కు కలిగిన వాడు, దైవజనుడు. ఏమంటున్నాడు? నీ బంధువులకు నీవే ఏలికవై ఉంటావు అని యాకోబుని దీవిస్తున్నాడు. నీ బంధువులకు నువ్వేమవుతావట? ఏలికంటే ఏలుబడి చేస్తావని, నీవే పెద్దవై ఉంటావని. ఇప్పుడు చూడు, మనలో ఆ కుటుంబాల్లో ఏ విషయం ఉన్నా ఆయన దగ్గర పోదామంటారు, అనగా ఆయన పెద్ద ఆ కుటుంబంలో. ఆ ఏలిక అనే దీవెన ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. ఆ తర్వాత ఆదికాండం 28:13-14 ఏమనుందనగా, నీ సంతానము మూలముగా సర్వజనులు రక్షించబడతారు అని ఇంకొక వాక్కు వచ్చింది. 3 దేవుని వాక్కులు వచ్చాయి. ఒకటేమిటి? యాకోబు యొక్క సంతానము ఒక దేశమే అయిపోతుందని. రెండవది, యాకోబు నువ్వు ఏలికవవుతావని, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వే ఏలుబడి చేస్తావని. మూడవది, నీ సంతానము ద్వారా సర్వలోకమునకు రక్షణ వస్తుంది. ఈ 3 దేవుని మాటలు యాకోబు కంటే ముందే ఎక్కడికి పోయాయి? లేయా దగ్గరికి పోయాయి. చెప్పరేవండి? లేయా దగ్గరికి పోయాయి. ఎక్కడ పోయాయి? ఆహాహా, ఓ లేయా, నీ కళ్ళు జబ్బని ఎందుకు బాధపడుతున్నావు? నీకు అందం లేదని ఎందుకు బాధపడుతున్నావు? నేను ఎవరు చేసుకోవటం లేదని ఎందుకు బాధపడుతున్నావు? నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చేసింది. నీ కొడుకు దేవుని వాక్యము ముందుగా వెలువడింది లేయా, నీకు తెలియదేమో. మన మధ్యలో చాలా మందికి దర్శనాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి, కొట్టిపారేస్తుంటాం. ఆ కళ యొక్క అర్థం ఏమిటంటే, ముందుగా తండ్రి జరగబోవు సంగతులను నీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనం పక్క తోసేస్తాం, అదేదో కళ, పిచ్చి కళ అనుకోని ఎవరికని చెప్పినా కూడా దేవుళ్ళు ఉంటే అర్థం అవుతుంది. ఇస్సాకు ఉంటే చెప్తాడు ఇదే కళ అనేది. ఏమంటే ఒక్కసారి హెబ్రీ పత్రిక కింద చదివాం పాఠం. హెబ్రీ పత్రిక చదువుదాం. 11వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇరవై 21 చదువుదాం. చాలండి. విశ్వాసం బట్టి యాకోబు ఆశీర్వదించాడా లేదా అంటే, దేవుని వాక్కు ఇప్పుడు ఎవరి నోటు ఉంది? అనగా యాకోబు ఏమయ్యాడు? ఏలికయ్యాడు. ఇక ఇప్పుడు 20వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు, చదవండి. ఆగండి. ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై, ఏదైతే జరగబోతుందో అది ముందుగా పలికిన వారు ఎవరండి? ఇస్సాకు, యాకోబులు కూడా. ఇప్పుడు నీవు కూడా ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని దేవునిలో ఉన్నట్లయితే నీ వాక్కు కూడా దేవుని వాక్కుగా మడచబడుతుంది. దాన్నే గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అని మనం అనుకుంటూ ఉంటాం. అర్థమైంది కదండి? హల్లెలూయా. ఇప్పుడు లేయ దగ్గరికి ముందుగా వచ్చింది ఏమిటి చెప్పాలండి? దేవుని. ఇప్పుడు నీకు కూడా, నీకు తెలియకుండానే నీకు ముందుగా దేవుని వాక్యం వెళ్ళి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ బాధపడుతున్న వారందరూ మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ఏమిటంటే, నాకు డబ్బు లేదు, ఓకే. నాకు అందం లేదు, ఓకే.
నాకు ఏమీ లేదు, ఓకే. కానీ తండ్రి ఏమంటున్నాడు? నీకంటే ముందుగా నా వాక్యము నీ దగ్గరికి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక అక్కడి నుంచి నేను స్టోరీ చెప్పవలసిన అవసరం లేదు. ఈయన వెళ్ళి తిన్నగ లాభాన ఆయన మామ దగ్గరికే వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళి చూసేసరికి, ఇటు పక్కన చూసేసరికి రాహేలు కనపడింది. అమ్మో, రాహేలు చేసుకోకపోతే నా జీవితం వేస్ట్ అనుకున్నాడు. వెంటనే లాభాను మామతో అన్నాడు, ఈ అమ్మాయి నాకు ఇవ్వాలంటే ఏం చేయాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయి మరి అన్నాడు. ఆడుతూ పాడుతూ చేసి పారేశాడు. అటువంటిదండి మరి లవ్ అండ్ అఫెక్షన్. ఈ 7 సంవత్సరాల్లో మాత్రం ఒక పని చేశాడు. దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆ కుటుంబంలో. మామకు ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టినటువంటి ఆ లేయాకు, రాహేలుకి, అక్కడ కూర్చున్న జిల్పకు, అక్కడ కూర్చున్న బిల్హకు, ఇంకెవరు కూర్చుంటే అక్కడ వాళ్ళందరికీ కూడా నా తండ్రి ఏమనుకుంటున్నారు? యెహోవా తండ్రి మా అమ్మతో మాట్లాడాడు, మా నాన్నతో మాట్లాడాడు, అందుకే నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చా. నేను ఒక దివ్య దర్శనాన్ని కూడా చూశాను తెలుసా మీకు? ఒక ఆకాశాన్ని నిచ్చినేయడం చూశా, నేను అక్కడ ప్రార్థన చేశా, నూనె పోసా, నన్ను దీవించినట్లయితే నీకు 10వ వంతు ఇస్తానని కూడా వాగ్దానం చేశా. మీరు అనుకుంటున్నారేమో నా తండ్రి ఏమనుకుంటున్నారు మీరు? అమ్మో, మామూలు తండ్రి కాదు. నేను అందుకే వచ్చాము మీ దగ్గరికి. నీ దగ్గరికి వచ్చింది నేను అనుకుంటున్నారా? తండ్రి నన్ను పంపించాడు. నా దగ్గర ఏముంది? ఇదిగో కర్ర, ఇదిగో ట్రంక్ పెట్టే, నూనె సీసా తప్ప ఏం లేదు అని చెప్పేసరికి వాళ్ళందరూ, అంత గొప్ప తండ్రి మీ తండ్రి. అప్పుడే అనుకుంది లేయ, అబ్బా ఇటువంటి వాడు భర్త అయితే బాగుండు కదా అని. అందగాడని కాదు, దేవుని ఎరిగిన వాడని. హల్లెలూయా. దేవుని ఎరిగిన వాడు భర్తగా ఉంటే ఎంత బాగుంటుందండి. ఈ రోజుల్లో దేవుని ఎరిగిన లెక్క చేయట్లేదు భార్యలు. అది విచారం అనుకోండి. గుడిపోతున్నావా అని ముఖం పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. దేవుని ఎరిగిన భర్త ఉంటే బాగుండు అనుకుంది. వెంటనే దేవుని వాక్కు వచ్చింది కదండి. లాభాన్ని ఏం చేశాడు? 7 సంవత్సరాలు అయిపోయినా, ఇంకే నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని చెప్పాడు. పెద్ద విందు చేశాడు. విందు అంటే ద్రాక్షారసం అండి. విందు అంటే ఏంటి? ఆ రోజుల్లో పెళ్లి అయిన తర్వాత విందు ద్రాక్షారసమే కదండి. ద్రాక్షారసం తాగించేశాడు, పెళ్లి చేశాడని చెప్పేసి లేయ నుంచి పెళ్లి చేశాడు. ఈయన తాగిన తిమిర్లో ఉన్నాడు, యాకోబు స్థితిలో ఉన్నాడు, మందు కొట్టున్నాడు, ద్రాక్షారసం మోజులో ఉన్నాడు. తీరా పొద్దున లేచి చూసేసరికి, ఇదే నువ్వున్నావు ఏంటంటే మనల్ని నువ్వు చేసుకుందా అంది. నన్ను మోసం చేశాడని మావ దగ్గర పరిగెత్తే, మోసం లేదయ్యా, పెద్ద కుమార్తె ఉండగా మా దేశంలో 2వ కుమార్తె నుంచి పెళ్లి చేయం. అయినా నేనేం మాట తప్పట్లేదు. ఒకవేళ నీకు కావాలంటే 2వ కుమార్తెకి మళ్ళీ ఒక 7 ఏళ్ళు చేయి. ఎందుకంటే ఆయనకి బాగా ఉంది మెత్తగా ఏలిక. ఆయన వచ్చిన దగ్గర నుంచి అన్ని దీవెనలు. దేవుని కుమారుడు. ఇంతకుముందు ఉన్న 10 గొర్రెలు ఇప్పుడు 100 గొర్రెలు అయ్యాయి. ఇంట్లో ప్రతి ఒక్కటి బాగా ఉంది, అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈయనకి బాగానే ఉంది. సరే, ఒక ఆవైతే ఎట్లా వచ్చింది, ఆ అమ్మాయిని కూడా చేసుకుంటే పోతుందని మళ్ళీ ఒక 7 సంవత్సరాలు ఉన్నాడు. ఈ లోపల జరిగింది ఏమిటంటే, ఆవిడికి ఒక కుమారుడు పుట్టాడు. మొట్టమొదటి పేరేంటండి? రూబేను. అప్పుడు లేయా పలికిన మాట ఏమిటనగా, దేవుడైన యెహోవా అన్నది మొట్టమొదటిగా. ఏమంటుందండి? ఒక అన్య జనాంగమైన స్త్రీ ఇప్పుడు ఏమంటుంది చెప్పండి? దేవుడైన యెహోవా నా శ్రమను చూసి నాకు జ్యేష్ఠ కుమారుడుగా ఇచ్చిన ఆ బిడ్డ పేరు రూబేను అంది. అన్య జనాంగములు పుట్టి నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, నా మనసు ఏమైపోయిందని ఏడ్చిన స్త్రీ ఇప్పుడు ఏమంటుంది? దేవుడు నా శ్రమను చూసి నాకు రూబేను ఇచ్చాడని. ఆ తర్వాత నేను ద్వేషించబడ్డాను కనుక నా ద్వేషము నుండి విడుదల గావించిన యెహోవా తండ్రి 2వ కుమారుని ఇచ్చాడు కనుక అతని పేరు షిమ్యోను అంది. ఓహో, వెంటనే 2వ కుమారుడు. 3వ కుమారుడు పుట్టాడు. దేవుడు నన్ను హత్తుకొని ఉంటాడు కనుక అతని పేరు లేవి అంది. ఆహా, హత్తుకొని ఉండే దేవుడు నాకు కావాలి, హత్తుకొని ఉండే భర్త నాకు కావాలి, హత్తుకొని ఉండే కుటుంబం నాకు కావాలి కనుక లేవి. ఆ తర్వాత యెహోవాను నిత్యము స్తుతించెదనని చెప్పి యూదా అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఎక్కడ కూడా ఒక్క కుమారుడికి వేరే పేరు పెట్టడానికి సాహసించకుండా ఉన్నటువంటి అన్య స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కొడుకు పుడితే ఏమండి, ఒక మంచి పేరు పెట్టండి మా అబ్బాయికి. బైబిల్ పేరు వద్దు, బైబిల్ పేరు అంతా మోటు పేరట. కొందరున్నారు చక్కటి పేరు దేవుడిస్తే లేటెస్ట్ నేమ్స్ కావాలట. ఎవడికి అర్థం కాని ఆండ్రో ఫ్రాన్సిస్ ఆండ్రో రాని
ఆండ్రూ ఫ్రాన్సిస్ షాండ్రో పుట్టాను. ఏం పేరండి ఇది? ఒకసారి ఈ పేరు గల్లోడు హాస్పిటల్ పోయాడట. ఆవిడ నీ పేరు ఏంటయ్యా అని అడిగితే ఆండ్రూ ఫ్రాన్సిస్ షాండ్రో పుట్టరా అన్నాడు. నేను నీ పేరు అడుగుతున్నాను, నువ్వు ఏదో పలుకుతున్నావు అంటే నా పేరు ఏదమ్మా, అసలు రాయడం వస్తే రాయన్నాడట. ఏంటి నాకు రాత రాకుండానే నేను హాస్పిటల్లో చిట్టులు రాసా క్లర్క్ అనుకున్నావా? అది రాసుకో ఆండ్రూ. మళ్ళీ ఆండ్రూ ఫ్రాన్సిస్ షాండ్రో పుట్టరా అన్నాడు. అందుకే నా పేరు ఆండ్రూస్ అని లాస్ట్కి అన్నాడట. అలానే మనం కూడా పిల్లల్ని ఏమని పెట్టుకుంటున్నాం? ఏం పేర్లు? నేను పేర్లు చెప్పనులేండి, బాధపడతారు. దేవుడు పెట్టిన పేరు మంచి పేరు. ఏమని పెట్టిందండి? యెహోవాను స్తుతించేది నన్ను ఏమని పెట్టింది? యూదా. తర్వాత కూడా కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇశ్శాకారు. ఇశ్శాకారు అనగా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. ప్రతి పేరుకి ఒక అర్థాన్ని ఇందాకనే పాఠంలో మనం చదివాము. హల్లెలూయా. ఇదేంటి ఈ పాఠం చదువుతున్నారు అనుకొని కూడా ఉండొచ్చు మీరు. ఆ పాఠంలో అర్థం ఏమిటనగా ప్రతి పేరులో ఏమున్నది? అర్థం ఉన్నది. జెబూలూను అనగా బహుమతి. చెప్పరేమండి? దేవుడు నాకు బహుమతిని ఇచ్చాడు కనుక జెబూలూను అని పేరు పెట్టింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న రాహేలుకు ఒళ్ళు మండిపోతుందండి. జబ్బు కళ్ళది ఎందుకు పనికిరాదని నేనేదో హేళన చేస్తుంటే దేవుడేమో ఆమెనే ముట్టుకొని మొత్తం 6, ఇంకొక బిడ్డ, 7వ బిడ్డ దీనా కూడా పుట్టింది. అసలు ఎంత సంతోషంగా ఆ కుటుంబం చూస్తుంటే నాకే అసలు ఈ అందం ఎందుకు? ఆ దీవెనలు ఉండాలి కానీ. చూసారా? అందం ఎందుకండి? ఏం కావాలి? అయ్యో, అందము కాదండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30-31 వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, అందమున్న చాటు గుణం ఉండదు, గుణమున్న చాటు అందం ఉండదు, రెండు ఉంటే స్త్రీలు ఉండరు అని చెప్పాడా లేదా? కనుక డోంట్ వరీ అబౌట్ యువర్ అవుటర్ ఎక్స్పీరియన్సెస్. తండ్రి చూస్తున్నది లోన. చెప్పండి, తండ్రి చూస్తున్నది లోపల. గళతీ పత్రిక 2:6లో ఉంటుంది, నేను అంతరంగ పురుషుని చూసేదను అన్నాడు తండ్రి. పై రూపమును బాహ్య రూపము నేను చూడను. ఏం చూస్తాను? కనుక ఇప్పుడు రాహేలుకు బుద్ధి వచ్చింది. ఎవరికి బుద్ధి వచ్చింది? అందం కాదు, పాడు కాదు. అద్దం ముందు ఎంతసేపు కూర్చున్న పిల్లలైతే పుట్టరు. ఎవరు కావాలి ఇప్పుడు? చెప్పరేమండి? దేవుడు కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలి? దేవుడు కావాలి. నా తండ్రి నాకు కావాలి. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అప్పుడు రాహేలు మొర కూడా విని తండ్రి ఏమిచ్చాడు? గర్భ సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఆ కుటుంబం మళ్ళీ పచ్చగా దేవుని పాదముల చెంత ఎదుగుతూ ఉన్నది. ఇంతకీ బాధపడినటువంటి అందవిహీనురాలను, నాకు కళ్ళు మంచిగా లేవు, నా ముఖం సరిగ్గా లేదనుకున్న లేయాకు తండ్రి ఎంతమందిని ఇచ్చాడండి? 7 ఇచ్చాడు. అందులో నిత్యము స్తుతించదనని పేరు పెట్టుకున్నటువంటి యూదా నిత్యము స్తుతించబడలాగున యూదా గర్భములో నుండి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆ యేసయ్యను ఇప్పటికీ మనము స్తుతిస్తూనే ఉన్నాము. హల్లెలూయా. ఇంతకుముందు స్తుతించాం కదండి, ప్రభువాను స్తుతించామా లేదా? ఆ స్తుతి ఎవరికి వచ్చింది? యూదాకు వచ్చింది. ఆ యూదా తల్లి ఎవరు? లేయా. అనగా ఇప్పుడు యేసయ్యకు ముత్తల్లెవరు? నీ ప్రార్థనలన్నిటికీ సబాబును ఇస్తాడు మనసా, నీవేళ నాలో క్రీస్తు చెంతకు రమ్ము. రాహేల్ పరిగెత్తుకొచ్చింది. రాహేల్ పరిగెత్తుకుంటూ వచ్చింది. దేవా, అక్కకి 7 ఇచ్చావు, నాకు ఒక్క నడుసు లేదు. అలా దారికి రా అన్నాడు. ప్లీజ్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ది హెవెన్. దెర్ ఇస్ నో అదర్ గో ఎక్సెప్ట్ లార్డ్ జీసస్. We are having only one source, his name is Lord Jesus. Hallelujah. నువ్వు ఎక్కడ కూర్చొని ఎంతసేపు ఏడ్చినా, ఎవరితో చెప్పుకున్నా, ఎవరితో మొరబెట్టుకున్నా, you won't get any sympathy. హేళన చేస్తారు, గేలి చేస్తారు, నిందిస్తారు, అసూయపడతారు. నీ ఔన్నత్యాన్ని చూసి వెనకనే కొనుక్కుంటారు. వాళ్ళ సంగతి నీకెందుకు?
నన్ను హేళన చేసిన వారి గురించి ఎప్పుడన్నా సాక్ష్యం చెప్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. వెనకనే వీడు బైబిల్ పట్టుకొని బయలుదేరాడండి 98లో నన్ను అన్నది. వీడికి ఏమొచ్చండి? నిజమే, ఏమి రాదు, కానీ బైబిల్ పట్టుకోవడం తప్ప చెప్పరు. ఆడికి ఏమి రాదన్నమాట కరెక్ట్, కానీ బైబిల్ పట్టుకొని బయలుదేరారండి, అది తప్పు. గుడికి వెళ్లే వాళ్ళని ఏమనకండి, గుడికి వెళ్ళకపోవడం నీ తప్పు. చివరికి లేయా మరణించిన తర్వాత కూడా అబ్రహాము 400 వెండి తులములతో కొన్నటువంటి ఎక్రోను ఫలములో లేయాని పాతి పెట్టడం జరిగింది. అదే అందగత్తైన రాహేలు ఎఫ్రాతా దగ్గర బయట ఎక్కడో పాతి పెట్టడం జరిగింది. కనుక దేవుని హత్తుకొని ఉన్నవారు ఎక్కడుంటారండి? దేవుని యొక్క పరిశుద్ధుల శిబిరములో ఉంటారు. అబ్రహాం అక్కడనే ఉన్నాడు, షారా అక్కడనే ఉంది, ఇసాకు అదే స్థలములో ఉన్నది, రిబ్కా అక్కడనే ఉన్నది, యాకోబు అక్కడనే ఉన్నాడు, లేయా అక్కడికే వెళ్ళింది. హల్లెలూయా! వీళ్ళందరూ ఎక్కడున్నారు? దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు. అక్కను ద్వేషించి, అక్కను ఏసడించుకొని, అక్క యందు అసూయపడి, అక్క యందు గేలి చేసి, అక్కను ఏ విధంగానూ దూరనీయకుండా ఉన్నటువంటి రాహేల్ ఎక్కడ చనిపోయింది? రామాకు దగ్గరలో ఉన్నటువంటి ఎఫ్రాతా అనే ప్రాంతంలో కంటూ బెనూనుని కని చనిపోయింది. కనుక ప్రియులారా, డోంట్ హెసిటేట్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ గాడ్ చిల్డ్రన్. దేవుని బిడ్డల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయడము, వెనక చెత్త మాటలు మాట్లాడుకోవడం తండ్రి వింటున్నాడు. లేయా మాటలు ఎవరు విన్నారండి? చెప్పాలి. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు, దేవుడు వింటున్నాడు. హల్లెలూయా! అదేవిధంగా పాపము తల్లి లేనటువంటి ఒక జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు. ఎవరంటే యోసేపు. తల్లి చనిపోయింది కదండి. అన్నలందరేమో పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకో తమ్ముడు ఉన్నాడు, అతని పేరు బెన్యామీను. తల్లి ఏమో లేదు, అందరూ పెద్దమ్మలే పెద్దన్నలే, ఏం చేయనో తోచడం లేదు. అతనికి కూడా చిన్ననాటి నుండే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది కదండి? ఏమని మాట్లాడుతున్నాడు? దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? యోసేపు, నిన్ను నేను ఏలికని చేస్తానని. నిన్ను నేను ఏలికని చేస్తానని. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి. చూడండి, ఇక్కడ మరొక దేవుని వాక్కు, చెప్పండి, దేవుని వాక్కు వచ్చింది. ఎవరికి? యోసేపుకి. ఏమని? నాకు ఒక కల వచ్చింది, ఆ కల్లో సూర్య చంద్రులు అనగా సూర్యుడు అనగా తండ్రి, చంద్రుడు అనగా తల్లి. సరే, దీని గురించిన వివరణ ఎప్పుడన్నా నేను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని చెప్తాను, ఇప్పుడు కాదు, కుదరదు. నక్షత్రములు అనగా తన అన్నలు. నక్షత్రములు ఎవరండి? అందుకే 11 మంది కూడా నాకు నమస్కారం చేస్తారని నాకు దర్శనం వచ్చింది అన్నాడు. వీడికి ఇంకా మండిపోతుంది. వీడికి 17 ఏళ్ళు లేవు. మనం అందరం అట్ట ఆయనకి చెప్పరేమండి? మనం అందరం కలిసి ఆయనకి, అది నేనంటం లేదు, తండ్రి వాక్కు వచ్చింది. ఏమొచ్చింది అది? ఇప్పుడు మీ దగ్గరికి దర్శనంలో వచ్చేది తండ్రి వాక్కు. నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకపోండి. దర్శనంలో వచ్చేది ఏంటండి? దేవుని వాక్కు. ఆ దేవుని వాక్కు వచ్చింది ఆయనకి. తల్లిదండ్రులు, నక్షత్రాలు అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తారని. వీళ్ళ సత్యాంత కోపం వచ్చింది. ఎవరికి? ఎక్కడ చూడు ఒకటే ఒకటి పనిచేస్తుందండి, అసూయ. అసూయ ఏ వ్యక్తిని ఎదగనియరు. నాకంటే కొంచెం మంచిగా చెప్పుతున్నాడు ఇతనంటే అతను ఈడు దొక్కేస్తాడు, లేదా వెనకపై అతని గురించి చెడుగా చెప్పేస్తారు. ఒక సిస్టర్ బాగా ఎదుగుతుందంటే ఇంకొక సిస్టర్కు తన సూపర్ సెట్ చేస్తుందనే అసూయ. మాకంటే ఎదిగిపోతున్నారనే అసూయ.
నాకంటే ఏలిగ్గా ఉంటున్నారనే అసూయ, మాకంటే మంచిగా ఉంటున్నారనే అసూయ. ఈ అసూయ ఏం చేస్తుందంటే ఎదుట వాళ్ళని తొక్కాలని, ఈ తొక్కాలని ప్రయత్నం చేసేదే అపవాది క్రియలు. దేవుని వాక్యము ముందుంటుంది, చాలా జాగ్రత్తగా విన, అందరికి అర్థమవుతుందండి. దేవుని వాక్యమేమో ముందుంటుంది, వెనకెవరు ఉంటాం? మనం ఉంటాం. చెప్పాలి, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నాను, యేసేపు ఇక్కడనే ఉన్నాడు, రాబో దినాల్లో అతనికి సాష్టాంగ పడతారని దేవుని వాక్యం వచ్చింది, అంతే కదండి. ఈ గ్యాప్ అప్పుడే నెరవేరిందా? ఈ మధ్యలో సాతానుడు దొరుకుతాడు. అది ఎలా జరుగుతుందో చూద్దామని, దాన్ని చెడగొడదామని. అర్థమవుతుంది అనుకుంటున్నారు? అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ పాప మంచి బోధకురాలు అయిద్దని నేను చెప్పాను అనుకోండి, ఇది వాక్కు ఆమె ఎడలు నెరవేరుతుంది. ఈ నెరవేరడానికి మధ్యలో ఈమె కొంత గ్యాప్ ఉంది. ఈమె కొంతకాలం ఎదిగి చదివి ప్రార్థించి ఎదిగి వాక్యాన్ని బోధించే లోపల ఈ పాపకి ఆ వాక్కు నెరవేర్పు మధ్యలో సాతానుడు దొరతాడు, కానీ ఆడు ఏమి చేయలేడు. హల్లెలూయా. దూరతాడంతే. మళ్ళీ చెప్పండి, దూరతాడు కానీ ఏమీ చెయ్యలేడు. వెంటనే ఏం చేశారు? వీడిని పట్టుకున్నారు, మనం నమస్కారం చేయాలి కదా అని పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఏం చేశారు? ఒక గోతిలో బారేశారు, శకం అనే గోతిలో బారేశారు. ఎందుకంటే ఎక్కువ చెప్పను. పారేసి చివరికి చచ్చిపోయాడని చెబుతాను. నాన్నకి సొంత తమ్ముడిని అండి, ఎంత కసి చూడండి. కేవలం దర్శనం గురించి చెప్పినందుకే నాన్న చచ్చిపోయాడని చెబుతాం. ఏం పోయింది? చచ్చిపోయాడని చెబుదాం. ఈ లోపల ఇష్మాయిల్ వస్తున్నారు. అరే అమ్మేద్దాం, ఎంత అంత ఏమని 20 వెండి వేస్తారట కదా, తీసుకొని చేయండి అని అన్నారు. అమ్మి పారేశారు. మరి సొంత తమ్ముడు అమ్ముకుంటారండి? చెప్పరు. ఎవరైనా అమ్ముకుంటారా? అమ్మేశారు. 20 సిల్వర్ కాయిన్స్. గోతిలో పడిపోయి ఉన్నాడు. విడిపోయినా మీరు బాగా చదవండి ఆ లేఖనాన్ని. వీళ్ళు అన్నాలు తింటాను పోయారు. ఎక్కడ పోయారు? గోతిలో పారేసి. తమ్ముడిని గోతిలో పారేసి అసలు అన్నం తెచ్చింది ఆయన. నా అన్నలు గొర్రెలు మేపుకుంటున్నారు అని టిఫిన్ పట్టుకొని వస్తే వీడిని తీసి ఆ గోతిలో పారేసి టిఫిన్ పట్టుకొని పోయి కూర్చున్నారండి తినటానికి. గోతిలో పారి, చిన్నోడు కదండి పాపం, ఎక్కలేకపోతున్నాడు. 17 years సపోర్ట్ లేదు. అప్పుడు గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నీ తోడు నాకుండగా. గాఢాంధకారములో ఎన్నెన్నో ఎన్నెన్నో ఆపదలు, గొంతు లెగట్లే, నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నువ్వు విడనాడు, అన్ని కాలములా నిన్నే స్మరింతూ. ఒకే ఒక డెసిషన్ తీసుకుంటున్నాడండి. నా సిచ్యువేషన్ అంతా ఆక్వర్డ్గా ఉన్నా, అన్ని కాలములా నిన్నే స్మరింతూ, ఎల్లరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడు, నాతో ఉండ.
నాలాడదక నాకున్న మనుచులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచి పాటల పుస్తకాన్ని ప్రింట్ చేసుకోవడం మరీ మంచిది, ఎందుకంటే నాకు అసలు గొంతు దగ్గుతో బాధపడుతున్నాను. నాకున్న మనుచులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నీ పాద చరణములా నా దేవా కొలిచెదను. నీ పాద చరణములా నా దేవ కొలిచెదను. గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా నేనేల పడుదు నీ ఉండగా. గాఢాంధకారం చివరికి ఆయన్ని తీసుకుని వెళ్ళి బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత ఫతీఫర్ భార్య ఆశించి పరాభవించబడి తన పరువును కాపాడుకోవడానికి జైల్లో వేశారు. అయినను నీ నేల భయపడుదు నీ తోడు నాకుండగా. జైల్లో కూడా పాటలు పాడడం మొదలు పెట్టాడు. నీ తోడు నాకుండగా. We are not having that faith. నేనేల భయపడు నీ తోడు నాకుండగా. ఆ తర్వాత మీకు తెలుసు, కలభావం చెప్పగలిగినటువంటి దివ్యమైన వరం ఉన్నది కనుక రాజుగారికి కల రావడం, ఈయన పోయి చెప్పడం. అప్పుడు రాజుగారు చూసి ఆశ్చర్యపడి ఈయన నిజంగా దేవుని వాక్కు కలిగిన వాడని చెప్పి వెంటనే ఏమయ్యాడండి? ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు చెప్పరేమండి? కానీ ప్రధానమంత్రి అవడానికి 13 సంవత్సరాలు పట్టింది. 17వ ఏట ఆయనకి దర్శన భాగ్యం ఉంటే 30వ ఏట ప్రధానమంత్రి అయ్యాడు. 30వ ఏట ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన రాజసింహాసనం పక్కన ఉన్నత స్థలములలో కూర్చొని ఉన్నప్పుడు కొందరు ఇచ్చారు. ఒకసారి అమ్మగారు 50వ అధ్యాయము ఆదికాండము 18వ చదువుతారా? 50:18. చాలండి. సహోదరులందరూ వచ్చి యేసేపు ఎదుటగా సాష్టాంగపడి, ఇదిగో ఇదిగో మేము మీకు దాసులము. ఆయన ఎవరు తెలియదు వీళ్ళకి. 30 years beautiful young boy sitting on the throne beside the king. అయ్యా, మై హైనెస్, మేము 11 మంది లైన్లో లెక్కేసుకోండి.
దండం పెడతామయ్యా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, పిచ్చోళ్ళారా, నేను మీ తమ్ముడిని, మీరు నన్ను నమ్ముకున్నారు, మీరు నన్ను ఎన్ని 20 వెండి నాణాలకు అమ్ముకున్నారు. నాకు ముందుగా వాక్కున్నదని మీకు చెప్పాను. సూర్య చంద్ర నక్షత్రములు సైతము నమస్కారం చేస్తాయని చెప్తే మీరేం చేశారు? గుంటలో వారేసి అమ్మేశారు. ఇప్పుడు నేను ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నారు? అయ్యా నువ్వేలా. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటకు వస్తారు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 15వ వచనంలో నీ వాక్కులను విని నోరు తెరుచుకుంటారు. రాజులు సైతము, జ్ఞానులు సైతము నీ మాటలు వింటే, ఎందుకనగా నీకంటే ముందుగా దేవుని యొక్క వాక్కు నీలోనికి చెప్పరేమండి, వచ్చిందా లేదా? ఎవరు ఆపగలరు? ఇప్పుడు నిన్నెవరు ఆపగలరు? నీ యందు ఉన్న దేవుని వాక్కును ఎవరు ఆపగలరు? నిన్ను ఎవరైనా ఆపగలరా? మనకంటే ముందు ఎవరు వస్తున్నారు? దేవుని వాక్కు వెళుతున్నది. మన ముందు ఏమి వెళ్తున్నది? దేవుని వాక్కు. ఆ వాక్య యేసయ్య అన్నాడు, నేనే వాక్యము. మై నేమ్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథం 19:13, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, ఆ వాక్యమైన నామం కలిగిన వాడను నేను. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు వస్తున్నారు? మనకంటే ముందుగా ఎవరు వెళ్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం పరిగెత్తుందండోయ్. నా టైమే 1 అవర్, ఉన్నది 15 నిమిషాలు. ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడు నేను అనుకుంటాను, ప్రభా నాకు 24 గంటలే దినం ఇచ్చావు, ఇంకొక 4 గంటలు ఇవ్వని. నిజమండి, నాకు టైం తాగట్లా. 10:30 కూర్చుంటూ 1:30 అవుతుంది. అన్నం తినేస్తాను, మళ్ళీ పైకి ఎక్కుతాను, మళ్ళీ అయిపోయింది అనుకుంటాను. అలానే నా సిఓ గారిని అడిగేది ఏంటంటే, అయ్యా నాకు కొంచెం టైం, మంచివాడు అనుకోండి మన సిఓ గారు, మన సంఘము వింటుంది, స్లిప్పులు పంపరు. వచ్చే వారం మిమ్మల్ని పిలవాలి అంటే క్లుప్తముగా ముగించేయాలి, లేకపోతే వచ్చే వారం పిలవరట. కొన్ని సంఘాలు అలా ఉన్నాయి. ఇంకో విషయం తెలుసు, రోమన్ క్యాథలిక్ సంఘంలో ఓన్లీ 20 మినిట్సే. నాకు ఇప్పటికీ అర్థం కాదు, 20 నిమిషాలే ఏం చెప్తారో మరి, వీళ్ళు ఏం వింటారో నాకు తెలియదు. 20 మినిట్సేనండి. అయితే దేవుని కృప చొప్పున అదే రోమన్ క్యాథలిక్ చర్చిలో కూడా బోధించడానికి తండ్రి నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడ కూడా ఎంతసేపు వదలలేదు తెలుసా మీకు? చెప్పరు. బయటకు వచ్చినాక అందరూ అంటారు, అయ్యా ఇంతసేపు చెప్పొచ్చు మాకు తెలియదు అన్నారు. ఇక 3వ వ్యక్తి యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ యేసయ్యను ప్రేమించినటువంటి ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం పేరు మీకు బాగా తెలుసు. ఎవరండి? మార్తా, మరియా, లాజరు. జాగ్రత్తగా వినండి. 3వ వ్యక్తి ఎవరండి? మార్తా, మరియా, లాజరు. మార్తా, మరియా, లాజరు ఎంతగా తండ్రిని యేసయ్యని ప్రేమించే వాళ్ళంటే, మనం ఎవరం ప్రేమించవండి. ప్రేమిస్తే ఇంతేనా, 100 మంది కూర్చోవాలి. ఇదంతా అసలు చాలక ఇంకా ఏమండి శివ గారు ఇంకేమన్నా అరేంజ్మెంట్ చేయకపోయారా అని అడిగేలా ఉండాలి. మనం ఆడ ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తే ఎక్కడున్నామంటే తిరిగి లెక్కేసి 50 మంది ఉన్నారో లేదో మా డివోషనల్ సెక్రటరీ తెలవాలి. కానీ ఆ కుటుంబం అంటే యేసయ్య కూడా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, మట్టలాది వారం అప్పుడు చెప్తాను మీకు ఎంత ఇష్టమో. ఎప్పుడు గలిలీ నుంచి యేసయ్య ఉండేది ఎక్కడండి? గలిలీ నుంచి యెరూషలేముకు రావాలంటే 79 కిలోమీటర్లు, అంటే 80 కిలోమీటర్లు. ఒక కిలోమీటర్కి ఏమొచ్చింది? 80 కిలోమీటర్లు అంటే కారులో పోయినా 2 గంటలు పడుతుంది. యేసయ్య నడిచి వచ్చేవాడు. హల్లెలూయా. గలీలో నుంచి యెరూషలేముకి 80 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడు. మన ఇంటి దగ్గర నుంచి గుడికి రావడానికి ఆపసోపాలు పడుతున్నాం. 80 కిలోమీటర్లు నడిచి వచ్చి తిన్నగా యెరూషలేముకి వచ్చేవాడు కాదు. బేతనీ ఎక్కడ అనుకుంటే బేతనీ పోయేవాడు. బేతనీ కూడా ఎక్కడ పోయేవాడు? మార్తా మరియా లేరా అనుకుంటే అక్కడ పోయి కూర్చునేవాడు. వాళ్ళు ఎంతో సంతోషంగా యేసయ్యను చూసే సంతోషంతో ఆ ముగ్గురు కూడా ప్రభుని ప్రేమించే కుటుంబం. ఇప్పుడు అర్థమైంది కదండి. అటువంటి కుటుంబము ఒకనాడు యేసయ్యకు కబురు వచ్చింది. ఏమని వచ్చిందంటే,
మీరు చదివారు ఇప్పుడే. ఏమని వచ్చింది చూడండి, 11వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం చదువుతాం. 3వ వచనం, అతని అక్కా చెల్లెండ్రు ప్రభువా, అక్కా చెల్లెండ్రు అనగా మార్తా మరియలు ఏమనంటున్నారు, ప్రభువా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఏమున్నాడండి? రోగి అయి ఉన్నాడు. ప్రభువా, ఇంతకీ యేసయ్య ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. చెప్పండి, గల్లీలో లేడండోయ్. జాగ్రత్త ఎవరండి, రేపటి దినాన్ని మీరు బోధించాల్సి వస్తుంది. యేసయ్య గల్లీ నుంచి ఎక్కడికి వచ్చాడు? అంతకుముందే 10వ అధ్యాయంలో ఆలయ ప్రతిష్టా పండుగ దినమున యేసయ్య అక్కడనే ఉన్నాడు. ఎక్కడ? అది శీతాకాలపు దినములు, అది చలికాలాలు. ఎక్కడున్నాడు యేసయ్య? యెరూషలేములో ఉన్నాడు. కబురు ఎక్కడికి వచ్చింది? యెరూషలేం దగ్గరికి వచ్చింది. ఇందుకే యెరూషలేముకు బేతేనికి దూరం ఎంత అనుకుంటున్నారు? 2 కిలోమీటర్లు. ఎంతండి? రామవరం నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్. యేసయ్య రామవరం నుంచి ఇక్కడికి నడవమంటే ఆ లాస్ట్ హోలీ వీక్ లో ప్రతిరోజు ఉదయం రావడం, సాయంత్రం వెళ్ళడం. ఎవరు? యేసయ్య. రామవరం నుంచి మన చర్చికి అండి యేసయ్య వచ్చేది. మన చర్చికి వచ్చి కూర్చున్నాడు, సాయంత్రం పోయేవాడు. 7 రోజులు అట్నే తిరిగాడు. మనం రాలేకపోతున్నాం. ఎందుకు రాలేదమ్మా గుడి కంటే? ఆటో రాలేదండి. కానీ యేసయ్య ఇప్పుడు ఆటో అనలా, నడుచుకుంటూ వచ్చేసేవాడు. యేసయ్య అసలు నడకే, ఆయనతో స్పీడ్గా శిష్యులు కూడా నడిచేవాడు కాదు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? ఏమని కబురు వచ్చింది? చెప్పరేమండి? లాజరు. అది విన్న యేసయ్య ఏమన్నాడు తెలిసిందా? చక్కగా అన్నాడు. 4వ వచనం చదవమ్మ. ఈ మైక్ లేదా? చదవండి మళ్ళీ. అది విని యేసు, ఈ మరణము కొరకు వచ్చినది కాదు కానీ. చాలు చాలు, జాగ్రత్తగా వినాలండోయ్. దీన్ని రేపటి దినాన్ని మీరు ప్రకటించాలి, బోధించాలి. ముఖ్యంగా స్త్రీలు కూడికలు బోధించాలి. వదిలేదు. సహజంగా మీకు ఈ రెవల్యూషన్స్ లోనికి వెళ్ళరు. యేసయ్య ఏమంటున్నాడు? జాగ్రత్త చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. మరణం కొరకు వచ్చినది. మళ్ళీ మరణము కొరకు వచ్చినది ఈ వ్యాధి. యేసయ్య ఏమంటున్నాడు? చిన్నగా స్లోగా ఇగో, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. దేవుని యొక్క వాక్యం ఏమిటంటే మరణం కొరకు వచ్చినది. కానీ అక్కడి నుంచి కబురు ఏమొచ్చింది? చచ్చిపోయేటట్టున్నాడని. వ్యాధితో ఉన్నాడు. అయ్యా యేసయ్యా, నువ్వు ప్రేమించిన నీ భక్తుడు, మా తమ్ముడు చచ్చిపోయేటట్టున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అన్నాడు. అని 14వ వచనం. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను. చాలండి. లాజరు ఏమైపోయాట? చనిపోయాడని ఎవరితో చెప్తున్నాడు? అర్థమవుతుందండి? మొట్టమొదట ఏమన్నాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదన్నాడు. అని వెంటనే పోయాడా? పోయాడా? ఎన్ని కిలోమీటర్లు అండి? 2 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చుగా. పోయాడా? పోలా. 2 రోజులు ఆగాడు. చూడండి ఇక్కడ ఏముంటుందో. 6వ వచనంలో, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడు. ఎన్ని రోజులు ఆగాడు? చెప్పరు. మొట్టమొదట అన్న మాట ఏంటి అని చెప్పిన యేసయ్య గబుక్కుని పరిగెత్తాడా? 8 దినాలు ఆగాడు? 2 దినములు. 2 దినాలు ఆగాడు. ఎందుకు ఆగాడు మనకు తెలుసు. ఆగి అంటున్నాడు శిష్యులతోటి. ఎప్పుడు శిష్యులు ఎమ్మటే ఉంటాడు కదండి. ఆయన చనిపోయాడు అన్నాడు. లాజరు చనిపోయాడు. లాజరు
చెప్పరు, చనిపోయాడు. అన్ని మాటలు యేసయ్య అంటున్నాడు. మళ్ళీ 11వ వచనంలో ఏమంటున్నాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళుతున్నామని వార్త చెప్పాడు. చనిపోయాడు అంటున్నాడు, నిద్రించుతున్నాడు, మనం లేపడానికి వెళదాం అంటున్నాడు. ఆ శిష్యులకి పిచ్చి లేచిపోతుంది. శిష్యులకి ఏమవుతుందండి? మనకు కూడా అంతే కదా. వాడు గుర్తుంచుకోండి, మనకు కూడా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా యేసయ్యా నాకు ఈ సహాయాన్ని ఇవ్వు అని. వెంటనే సమాధానం రాట్లా. వస్తుందా? రాట్లా. మీరందరూ ఉపవాస దీక్షలలో ఉంటున్నారు, యూత్ మీటింగ్స్కి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, ఆల్ నైట్స్ పెట్టుకుంటున్నారు, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలంటే ఏమీ రాట్లా. ఇంకా యేసయ్య రాకపోగా ఇంకా చూస్తున్నాడు. బేతేనీకి వెళ్ళాడా? వెళ్ళాల. 2 దినాలు అక్కడనే ఆగిపోయాడు. రోగి అయి ఉంటే పరిగెత్తాల్సిన యేసయ్య వెళ్లకుండా అక్కడనే ఎందుకున్నాడు? ఉండి అంటాడు కాసేపేమో, నిద్రించున్నాడు అంటాడు కాసేపేమో, చనిపోయాడు అంటాడు కాసేపు అంటాడు, ఈ రోగము మరణంతో వచ్చింది కాదు అంటాడు. మనతో కూడా ఏమ్మా మీరు ఎందుకు పోతున్నారు ఉపవాస దీక్షకు, మీరు ఎందుకు పోతున్నారు ఆరాధనకి, మీరు చేసే ప్రార్థన మీకు ఏమైనా వచ్చిందా? ఏం రాలేదుగా. కానీ నీ ప్రార్థన యేసయ్య వింటున్నాడు. మార్తా మరియల రిక్వెస్ట్ తండ్రి విన్నాడు కనుకనే లాస్ట్కి ఏమంటున్నాడు? మనం లేపడానికి పోదాం పా అంటున్నాడు. ఏమన్నాడండి? ఇక నేను పోను అన్నాడా? అనలే. అంటే వీళ్ళు అంటున్నారు, యేసయ్య నువ్వు అక్కడ పోతే ఇప్పుడే దాకా నిన్ను కొడదామని రాళ్ళు పట్టుకుని తిరిగిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, నిన్ను రాళ్ళు పెట్టి కొడతారా? ఏడిచారు, నన్ను వాళ్ళు ఏం కొడతారు? కీర్తనలు 2వ కీర్తన 1, 2, 3 వచనాలు చదివినట్టుగానే నవ్వుకుంటా రండి మనం పోదాం అంటే అందులో తోమా ఉన్నాడు ఒకడు, మళ్ళా అంటోడు. యేసయ్యతో అనగా యేసయ్య ముందు ఉంటాడు ఎప్పుడు వెనక, ఇక మనం కూడా అల్పపడి రావడానికే పోదాం పా ఏమన్నా అండి. అంతోపాటు మనం కూడా తావడానికి తప్ప 2 కిలోమీటర్లు ఎందుకు వేస్ట్. అక్కడ చనిపోయాడు, పాతి పెట్టారని న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడే న్యూస్ వచ్చింది, అన్న పేదరన్న న్యూస్ వచ్చింది, పాతి పెట్టేశారట. వేస్ట్ మనం పోవడం. యేసయ్య ముందు పోతున్నాడు. ధ్వజము పట్టి ముందుగా యేసు ప్రభువు నడవగా, సొంతం యేసుతోటి పోదాం పా. వింటాడు జాగ్రత్త. విన్నాడైనా ఏ తోమా. ఈ లోపల గబ పరిగెత్తుకొచ్చింది మార్త. అయ్యా యేసయ్యా అంతా అయిపోయింది యేసయ్యా, అయిపోయింది. నీ కబురు పంపించినప్పుడు నువ్వు వచ్చి ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వచ్చావు ప్రభువా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు వచ్చావు ప్రభువా మా రిక్వెస్ట్ కానీ అంటుందే తప్ప ఇక అంత అయిపోయిందయ్యా, పాతి పెట్టేశామయ్యా అని ఏడుస్తుంటే యేసయ్య అంటున్నాడు, మార్తా ఎప్పటికైనా నీ తమ్ముడు లేస్తాడు అండి. ఇప్పటికైనా నీ తమ్ముడు, బాగా చదవండి 11వ అధ్యాయం రాత్రికి. రేపు మీరు స్త్రీల మైత్రి కోడికి ఇమ్మీడియట్గా అరేంజ్ చేసి బోధిస్తారు. హల్లెలూయా. ఇప్పటికైనా నీ తమ్ముడు అని అనేసరికి, అయ్యా మాకు తెలుసు అయ్యా పునరుద్ధాన దినం లేపుతారు అనుకుంటా కదా, మీరే కదా పునరుద్ధాన దినం మళ్ళా వస్తారట కదా, వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు అందరినీ లేవనెత్తారట కదా. ఓ షమ్మ, అప్పుడు కాదు పునరుద్ధాన సంగతి నేను ఇంకా పోలేదు. నేను పోయానా? నువ్వు మనం చాలా అడ్వాన్స్ వెళ్ళిపోతాం. అసలు నేను పోయానా పునరుద్ధాన దినమున మళ్ళా వస్తావాడు కదా, మీరు లేస్తావాడు, అప్పుడు కాదమ్మా. నీవు నా యందు నమ్మకం ఉంచినట్లయితే, హల్లెలూయా, నా యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే. ఇప్పుడే ఏమికి అర్థం కాలేదు, అనుకున్న శిష్యులకి అర్థం కాలేదు. సిఓ గారు ప్లీజ్ ఒక్క 10 minutes 5 minutes గ్రాంట్ చేయండి, టైం అయిపోయింది, టైం అప్. అనుకున్న వాళ్ళకి అర్థం కాలేదు, మార్తకి అర్థం కాలేదు. కర్మాసం పట్టిన గబా నడుస్తున్నాడు యేసయ్య. శిష్యు అనుకుని మళ్ళీ బయలుదేరాడు.
మీరు ఎక్కడికి వచ్చారు? కాదు కాదు, సమాధి దగ్గర కాదండి, తొందరపడకండి, మార్తలాగా ఇంటికి వచ్చాడు. అసలు ఇంటికి వచ్చేసరికి అక్కడ మరియా వచ్చావు ఏసయ్యా, నువ్వు వచ్చి చచ్చిపోయాడు కాదు ఏసయ్యా అని పాదముల మీద పడి. చూద్దామండి 32వ వచనం. మరియా ఉన్న చోటికి వచ్చి యేసయ్య వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెడు వాడు కాడు అన్నప్పుడు ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి, అమ్మలక్కళ్ళందరూ, ఇంకా ఇప్పించడానికి ఇంకా నమ్మకం ఉంది అంటున్నారు గుసగుసలు. ఇంకా మొక్కుతుంది ఎందుకు? చనిపోయాడని తెలిసి 2 రోజులు లేటుకు వచ్చాడు, చనిపోయి 4 రోజులు, ఇంకా నువ్వు ఉంటే ఇంకా బ్రతికేవాడు, ఇంకా నడుస్తుంది అనేసరికి ఏసే మరియా పాదముల మీద పడ్డది. మరియా ఎప్పుడు చూడు ఏసై పాదముల మీదే పడద్దు. ఏసైకున్న గొప్ప శిష్యురాలు ఎవరంటే మరియా అని చెప్పచ్చు. తర్వాత అధ్యాయంలోనే అత్తరు తన వెంట్రుకలతో అత్తరు పూసి తుడిచిన మరియా. చనిపోతే చనిపోయాడు, అయ్యా నువ్వు ఉండుంటే ఎంత విశ్వాసం చూడండి అంటే ఏసై కూడా అక్కడ కొంచెం కన్నీరు కార్చాడు. ఆ తర్వాత లేచాడు. వీళ్ళందరూ హేళన చేస్తున్నారు. వెనక ఎంత గుంపు ఏం చేస్తుందండి? ఎవరికి ఏం అర్థం కావట్లే. లేచి అసలు సమాధి ఎక్కడా అన్నాడు. షో మీ ద టోంబ్ అని బయలుదేరాడు. మళ్ళీ మార్త మొదలుపెట్టింది, అయ్యా చనిపోయి 4 దినాలు అయిపోయింది, రిమూవ్ ది స్టోన్ బిఫోర్ ది టోంబ్ అంటున్నాడు. ఆ రాయిని తొలగించమని ఏసంటే, అయ్యా వద్దయ్యా, ఇక చనిపోయి 4 రోజులే కంప కొడుతుంది, డికంపోజ్ అయిపోయింది, బాడీ అంతా కుళ్ళిపోయింది, బాడీ అంతా కుళ్ళిపోయింది. చూశారా? మార్త అంటుంది, ప్రభువా అతడు చనిపోయి 4 దినముల ఆయన కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పుతున్నాను. ఇప్పుడు ఇంతకీ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఒకే ఒక్క మాట, మీకు అర్థం అవ్వాల్సింది చెప్తాను. అదేమిటంటే, ఈ వ్యాధి చెప్పరు. అబ్బాబా చాలా మంది ఇష్టం వచ్చే చెప్పకండి, ఒకటే చెప్పండి, ఈ వ్యాధి. ఆ మాట అన్నది ఎవరు? సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు చేయలేవా? ఆ మాట అన్నది ఎవరు? వెలుగు కలుగుగాక అన్నాడే మొట్టమొదటి తిన్నాను. వెలుగు వచ్చింది ఏ మాటకి? మరి ఇప్పుడు ఈ మాటపై ఎక్కడ కూర్చుందంటే సమాధిలో కూర్చుంది. ఆ మాటపై ఎక్కడ కూర్చుందండి? సమాధిలో కూర్చొని ఉంది. ఎందుకనగా దేవుని మాట సమాధిలో కూర్చొని ఉంది. అయినా సాతానుడు తన దరిగించేసేసి చనిపోయడానికి గబగబ పాతి పెట్టించేసి రాయి కూడా దొల్లించాడు, కానీ ఆ మాట పనిచేస్తూనే ఉంది. కనుక యేసయ్య ఏమన్నాడంటే, ఆ మాటను బట్టి అన్నాడు, లాజరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదన్నాడో అప్పుడే ఆ మాటపై ఈ సమాధిలో కూర్చుంది. అందుకే వెంటనే లాజరు లేచాడు, బయటకు వచ్చేసాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి నేను ఏం చెప్పానండి, మీకే తెలుసు. ఇటు వెనక శిష్యులు ఫిదా అయిపోయారు. అటు మార్త అయితే నోరు తెరిచింది, మూత తప్ప మూసుకోలేకపోయింది. అంతవరకు ఏడ్చిన మరియనైతే ఇక మనం ఏమి అబ్బో మరియ సంతోషం కాదు. అంతవరకు ఇంకెందుకు ఏడుస్తున్నారమ్మా, ఆయన వచ్చి ఏం చేస్తాడమ్మా, ఆయనతో ఏమవుతుందమ్మా అన్న వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు చెప్పండి? తలకాయ దించుకొని చూస్తున్నారు. ఇది ఏమిటో కదా, అబ్బే అబ్బే అనుకుంటున్నారు. కానీ మనకు అర్థమైంది ఏమిటి? ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నీకంటే ముందుగా ఏమొస్తుంది? హల్లెలూయా ఏమొస్తుందండి? దేవుని వాక్కు. నీకున్న ప్రతి సమస్య దేవునికి తెలుసు. నీవు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానము తండ్రికి తెలుసు. కొంత సమయం తీసుకుంటున్నాడంటే, 2 రోజుల సమయం అక్కడ తీసుకున్నాడంటే లాజరు బయటకు వస్తాడని.
నీకు ఆ సమస్య ఇంకా కుదురుబాటు కాలేదంటే అది కుదురుబాటుకు తండ్రి ఏర్పాటు జరిగించేశాడని. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, యు ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్, యు ఆర్ బ్యాన్ ఉమన్, డోంట్ వరీ. ద్వితీయోపదేశకాండం 7:14 ప్రకారంగా గర్భ సంతానాన్ని ఇస్తాడు. ఆర్ యు హ్యావింగ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, డోంట్ వరీ, ఇట్ విల్ బి సాల్వ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. డోంట్ వరీ అట్ ఆల్. దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీకంటే ముందుగా దేవుని వాక్కు వెళుతున్నది. నేను 50వ ఏట మారు మనసు పొందుతానని ఒక దైవజనుడు నాకు 14 ఏళ్ళప్పుడు చెప్పాడు. ఎప్పుడని చెప్తా, నా సాక్ష్యాన్ని గుర్తు చేయి. ఎప్పుడేం చెప్తాను? అట్ ద ఏజ్ ఆఫ్ 14, అంటే నాకంటే ముందుగా ఏమొచ్చింది? 50 ఏళ్ళకి నేను మారు మనసు పొందడం ఏంటని అప్పుడే అనుకున్నా. 14 ఏళ్ళు అప్పుడే ఏదో ఇలాంటి దైవజనుడు వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకున్నా. కరెక్ట్గా 50 ఏళ్ళకి నేను మారు మనసు పొందాను. అప్పుడు ఆయన కోసం వెతికా నేను హైదరాబాద్లో. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఆయన పేరు బెన్నీ. ఆయన ఇంటి పేరు కూడా కాళంగే. ఎప్పుడే చెప్తానులేండి. హల్లెలూయా. దయచేసి మీకేదైనా ప్రాబ్లం ఉన్నదనుకోండి, ఉంటే మీరు ఏమనాలి? ఇట్స్ నాట్ ఓవర్. ఏమీ అయిపోలేదు. చెప్పండి. ఏమి చెప్పరేమండి? అందరు చెప్పాలి. ఏమి ఇట్లా ఏమి డబ్బులు లేవా? ఇప్పుడు లేవేమో. పెళ్లి కాలేదా? అప్పుడేమైంది? ఇట్స్ నాట్ ఓవర్. ఎనీ ప్రాబ్లం ఇట్లానండి సాతానా, ఇట్స్ నాట్ ఓవర్ అనండి. ఇట్స్ నాట్ ఓవర్. ఏమి అందరికీ నాలాగా జలుబు చేసినట్టుంది. పాటకు పోతున్నారు, లోపలికి వస్తున్నారు. నాకేం పర్మిషన్ లేదు కనుక పోలేకపోతున్నాను. కానీ పోతానేగా. ఇట్స్ నాట్ ఓవర్. ఇట్స్ నాట్. యేసునందు జయం. అపవాదికి అందరూ అనండి. యేసునందు అపవాదికి, యేసునందు అపవాదికి. ఇట్స్ నాట్. ఏ ప్రాబ్లం అన్నారా అని ఒక్కసారి చెయ్యి తీయండి. అదా గుడికి పోదాం పానండి, అంతే. తండ్రి చూసుకుంటాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. తండ్రి పిలుస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు, వాంఛాతో రమ్మనుచున్నాడు. అందరం చేతులెత్తి పాడదాం, చేతులెత్తి స్తుతిద్దాం. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమైనా పర్వాలేదు, ఆదరణ నీకిచ్చునని గ్రహించినేవో యేసుని చూచిన హద్దులనింపు పొందేదవు. గ్రహించినేవో యేసుని చూచిన హద్దులనింపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన
కన్నీరంతా తుడచును, కన్ను పాప వల్లే కాపాడు, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. మనుతున్నాడు నిన్ను ప్రభు యేసు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు, శక్తివంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు, శక్తిను దున్నాడు నిన్ను. Hallelujah, the power of God is coming. The power of Almighty God is coming from the heaven. రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తూనే ఉండండి. ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. We do not know the power of God. We do not know the power of Lord Jesus. మనం ఒకే ఒక్క మాటతో ఉండాలి. ప్రభువా, నేను నీ బిడ్డలము, మేము మీ బిడ్డలము, మీ బిడ్డలము, మీ బిడ్డలము యేసయ్యా, మీ బిడ్డలము యేసయ్యా, మీ బిడ్డలము యేసయ్యా. అపవాదు చేసిన లాస్ ఇంతవరకు చాలు ప్రభువా. ఇట్స్ నాట్ ఓవర్, ఇట్స్ నాట్ ఓవర్. స్టిల్ వర్క్ ఇస్ దేర్, స్టిల్ వర్క్ ఇస్ దేర్. అది నీ కృపయే, అది నీ కృపయే, అది నీ కృపయే. నా గృహంలోకి రా యేసయ్యా, నా ఇంటికి రా యేసయ్యా, నన్ను నిలబెట్టు యేసయ్యా, నా కుటుంబాన్ని కట్టు యేసయ్యా. నీ చీకటిని ప్రభువా నీ శక్తితో పారద్రోలు, ఈ చీకటిని పారద్రోలు యేసయ్యా. మీ వెలుగును నింపండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తిన వారు, ఇట్స్ టైమ్ ఫర్ యూ. ఈ సమయము మీది, ఈ సమయము మీది. పైకి అనలేకపోయినా నీ మనస్సులో అయినా నీ హృదయంలో అయినా తండ్రి మన మధ్యలో ఉన్నాడు, నీ ఎదుట ఉన్నాడు. వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఎవర్ యు వాంట్. అది ఎంత కష్టమైనా సరే, మరణమున కంటే మించిన కష్టమేమీ లేదు. కానీ మరణశయ్యపై ఉండి మరణించి సమాధిలో ఉన్న లాజర్ని లేవనెత్తాడు తండ్రి. అంతకంటే కష్టమేమి కాదు నీ కష్టాలే. నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీరంతా తుడుస్తానన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, నమ్మకం ఉంచమంటున్నాడు, సమస్తము సాధ్యమే అంటున్నాడు. నీకంటే ముందుగా దేవుని వాక్కు ముందు వెళుతున్నది, మనకంటే ముందుగా దేవుని వాక్కు వెళ్ళి ఉంటున్నది. ఇప్పుడు నీ డెస్టినీ తండ్రి చేతిలో ఉన్నది, నీ ముగింపు తండ్రి చేతిలో ఉన్నది. హెబ్రీ పత్రిక 4:3 ప్రకారంగా నీ డెస్టినీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్. నీ ముగింపు ఆయన చేతిలో ఉన్నది, నీ కార్యములన్నీ ఆయన చేతిలో ఉన్నవి. నిన్ను ఎలా ఉద్ధరించబోతున్నాడో కాలమే నిర్ణయిస్తుంది. ఆయన ఆలస్యం చేస్తున్నాడని సణికికోకు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు గొణుక్కోకు, ఆయన ఆలస్యం చేస్తున్నాడని భయపడకు, ఆయన నీ మాట వింటలేదని అనుకోకు. ప్రతి మాట వింటున్నాడు, ప్రతి మాట ఆయన సన్నిధానంలో ఉన్నాము. ఇప్పుడు ఆయన ఇంటిలో ఉన్నాము, ఆయన ఎదురుగా ఉన్నాము. ఆయన ఇంటిలో ఉన్న మన ఎదుట యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు మన ఎదుట యేసయ్య ఉన్నాడు. ఇదిగో నీ ఎదురుగా ఉన్నాడు. ఇదిగో ఓ నా ప్రియ తల్లి, నీ గర్భాన్ని ముడుతున్నానన్నాడు, నీ గర్భాన్ని ముడుతున్నాను అంటున్నాడు. పొందుకో బిడ్డలను. లేయా 7 పొందుకుంది, నీ గర్భము తెరవబడుతున్నది. ఇదిగో నీ అనారోగ్యంతో ఉన్నావేమో,
తండ్రి ముట్టుకుంటున్నాడు. అనారోగ్యాన్ని తర్వాత చూసుకో. ఆ తండ్రి ముట్టుకుంటే మనకంటే ముందుగా దేవుని వాక్కు నీలోనికి వెడుతున్నది. నీవు స్వస్థపరచబడతావు. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ పాసిబుల్ ఓన్లీ విత్ జీసస్. యేసయ్యతోనే సాధ్యము. తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట శాంతి సమాధానం అనుగ్రహిస్తానంటున్నాడు. డోంట్ వర్రీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. శాంతినిస్తాడు. నా శాంతిని ఇస్తాను అన్నాడు. నా శాంతిని ఇస్తానన్నాడు. డోంట్ వర్రీ. బ్రోకెన్ ఫ్యామిలీస్ విల్ బి యునైటెడ్. పగిలిపోయిన కుటుంబాలు కలపబడతాయి. కుటుంబీకులను మార్చేస్తాడు. మార్చే శక్తి కలిగిన తండ్రి ఉన్నాడు. డోంట్ వర్రీ. ఇంతకు ముందు కంటే అత్యున్నతమైన ప్రేమలో మిమ్మల్ని బంధిస్తాడు. మిమ్మల్ని చూసి లోకమే విసిపోతుంది. అంత గొప్ప తండ్రి మన మధ్యలో ఉన్నాడు. సంతోషించండి. cheer up my dear sister, cheer up my dear brother. ఆర్థికలేమితో బాధపడుతున్నారా? అక్కడ ఇక్కడ పెట్టి మునిగిపోయాను అనుకుంటున్నారా? ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్. మర్చిపోండి. మీకు ఇవ్వవలసిన వాళ్ళే నడుచుకుంటూ పట్టుకొని వస్తారు. మీరు పోగొట్టుకున్నది తండ్రి మీకు తీసుకొని వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారా? అది తండ్రి ఏర్పాటు చేసేశాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా మనకంటే ముందుగా, మన ఊహ కంటే ముందుగా ఆయన వాక్కు ముందుకు వెళ్ళింది. ఆయన వాక్కు ముందుకు వెళ్ళింది. అందుకే మొదటి యోహాను పత్రిక 3:22 మీరు ఊహించిన వాటికంటే, మీరు అనుకున్న దానికంటే ఆశ్చర్యకరంగా ఇస్తాడు. ఆశ్చర్యంగా ఇస్తాడు. ఎక్కడి నుంచే నువ్వు అనుకుంటున్నావు కదా, ఎలా ఇస్తాడో చూడండి. ఎలా ఇస్తాడో చూడండి. మోషే ప్రార్థించగా పరలోకం నుండి మన్నే కురిపించబడింది. మోషే ప్రార్థించగా పూరెళ్ళేని ఇంటికి వచ్చాయి. లేయా ప్రార్థించగా పెళ్లి కుమారుడే ఇంటికి వెళ్ళాడు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర నక్షత్రములే ఆగిపోయాయి. నువ్వు ప్రార్థిస్తున్నావు కనుకనే యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. యేసయ్య వాక్కు నీకంటే ముందుగా నడుస్తూ ఉన్నది. నీవు ఆయన వెనక వెళుతూ ఉండు. నీవు ఆయన వెనక నడు. డోంట్ ఫియర్. డోంట్ డ్రాప్ యువర్ టీయర్స్ అన్నెసరీలీ. నీ కంటి నుండి నీవు కన్నీటి బొట్టులను వేస్ట్ చేసుకోవద్దు. కన్నీరంతా తుడుస్తున్నాడు. నీ కన్నీరు తుడిచే తండ్రి ఉన్నాడు. నీవు ఏడవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లను ఇంకిపోనీయకు. ఒకే ఒక్క మాట, ఇట్స్ నాట్ ఓవర్. అందరానండి, ఇట్స్ నాట్ ఓవర్. ఇంకా ఏమీ కాలేదు. అంత ముందే ఉంది. మీరే చూస్తారు. 2022 ఈజ్ ఏ రిస్టోరేషన్ ఇయర్. తండ్రి చెప్పాడు డిసెంబర్ 31 మధ్యరాత్రిన, నేను మిమ్మల్ని కట్టుతున్నాను. ఇంకా ఎన్ని నెలలు అయింది? కేవలం 2 నెలలే అయింది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఓన్లీ 2 months. కొత్త సంవత్సరం వచ్చి 2 నెలలే. ఇంకా 10 నెలలలో నీవే సాక్ష్యం చెప్పబోతున్నావు. ఇట్స్ నాట్ ఓవర్. ఇట్స్ నాట్ ఓవర్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా రా. నేను నీ బిడ్డను. నా ఇంటికి రా. నీ ఇంట్లో ఉన్నాను. నిన్ను తీసుకొని వెళ్ళడానికే వచ్చాను. దిస్ ఈజ్ యువర్ హౌస్. దిస్ ఈజ్ యువర్ హౌస్ మై లార్డ్. నీవు నాతో ఇంటికి రా. నాతో మా ఇంటికి రా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పలువు తండ్రి, మాతో మాట్లాడారు తండ్రి. ఒక మర్మమైన విషయాన్ని చెప్పారు. మీకంటే ముందుగా నా వాక్కు వెళుతున్నదని. ఇజ్రాయేలుతో చెప్పారు, మీకు ముందుగా నా దూత వెళుతుందని. ఇప్పుడు మాతో అన్నారు, మీకంటే ముందుగా నా వాక్యే వెళుతున్నది. డోంట్ వరీ అన్నారు తండ్రి. మేము అదే నమ్మకంతో ఇంటికి వెళుతున్నాం. పగిలిపోయిన కుటుంబాలు కలుపబడాలి. barren woman will conceive in the name of Lord Jesus. శాంతి సమాధానము లేని అంటే శాంతి సమాధానము రావాలి. ఇంకా భార్యలు మార్చబడలేదా? మార్చబడాలి. ఇంకా భర్తలు మార్చబడలేదా? మార్చబడాలి. తాగుడు మానివేయాలి.
పాన్ గుట్కాలు మానివేయాలి, త్రాళ్ళు తీసివేయాలి, చెడుపు చెలంగితనాలు తీసివేయబడాలి. ఓ అంధకార దుష్ట శక్తులారా పారిపండి, చేతబడులారా పారిపండి. There is no way, no way, no way. మా ఇంటికి దేవుని ఆలయంనకు, మా ఇంటికి దేవుని ఆలయంనకు మధ్యలోని క్రియలన్నీ ఎప్పుడో మార్చివేయబడి కాల్చివేయబడ్డాయి. నీ ఉనికే లేదు సాతానుడా, నీ ఉనికే లేదు సాతానుడా. అడ్డు వచ్చావా కాళ్ళ కిందనే చెక్కదొక్కబడతావు సాతానుడా. తండ్రి ఇచ్చిన అధికారంతో వెళుతున్నాము. ప్రభువా మమ్మల్ని దీవించండి, మా సంఘమును ఆశీర్వదించండి, న్యూ డెలివరీ చర్చిని దీవించండి, సంఘమును నడిపించండి, రామవరం పట్టణాన్ని అక్కడికి నడిపించండి, కొత్తగూడెం పట్టణాన్ని ఎక్కడికి నడిపించండి. మేము మీ బిడ్డలమని, డెలివరెన్స్ కావాలన్నా, డెకోరం కావాలన్నా, డిసిప్లిన్ కావాలన్నా మీ చెంతనే ఉన్నదని తెలుసుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ఆరాధన క్రమం అంతటినీ మీ పాదము చెంత ఉంచి మమ్మల్ని పేరు పేరున దీవించమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.